మాట్లాడేది మీరు, నేను కాదు, మీరు ప్రభా ఈ కార్యం చేస్తా నమ్ముతూ చీకటి శక్తి లేక ప్రతి ప్రభావం ప్రతి తంత్రాలు బంధిస్తూ నోటి మాట హృదయ ధ్యానం నీకు ఇష్టంగా ఉండే సహాయం చేయండి. యేసునామమున అడుగుతాం తండ్రి, ఆమేన్. మంచిగా అందరు తీసి ఒక ప్రభుని ఎరగటం ఒక ఎత్తు అయితే ఆయన కోసం నిలబడటం ఏంటి, అది ఇంకొక ఎత్తు కదా. ఏది ఈజీ? ఈజీ అది ఎరగటం ఈజీ. అది కూడా ఈజీ కాదు కానీ, ఈజీ కాదు కానీ కొంతమందికి చాలా అభ్యంతరాలతో అసలు ఎరగరు దేవుని. అంటే నిజమైన దేవుడిని తెలిసి కూడా కొంతమంది ఏం చేయరు, యాక్సెప్ట్ చేయరు. కారణాలు చాలా ఉంటాయి. కులమని, మతమని, డబ్బని, భార్య అని, పిల్లలని, ఇవన్నీ చాలా ఉంటాయి అభ్యంతరాలు కదా. ఇక అదైన తర్వాత ఏంటి, దేవుని కోసం నిలబడటం అది ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్ కదా, ఛాలెంజ్. అందరూ కూడా ఏంటి, చాలామంది కష్టం అవుతుంది దేవుని కోసం నిలబడటం, చాలా టఫ్ అయిపోతున్నాడు. అండ్ ముఖ్యంగా ఈ మోడర్న్ యుగంలో మనకేంటి చాలా ఏం కావాలి, దేవుని కోసం నిలబడాలంటే ధైర్యం కావాలి. ధైర్యం, ముందు ధైర్యం, తర్వాత తెగింపు కావాలన్నమాట. తెగింపు కావాలా? అవును. తర్వాత పట్టుదల కావాలి, తర్వాత మంచి సంకల్పం కావాలి. లేకపోతే ఏమవుతాం, ప్రభు కోసం నిలబడాలి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 20 వచ్చిన చూద్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 20 చూడు ఏం చెప్తుందో బైబిల్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15 నుంచి 20. పేరు నెంబర్ చెప్పమ్మా. పెద్ద వీణను సొంపోనియను విపంచకను సకల విధములకు వాయిద్యములను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? శద్రకు, మేషకు, అబేద్నెగోయను రాజుతో ఈలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలకు మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన ఈ బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు అబేద్నెగోరు అత్యాగ్రహము నొందిన శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక అగ్ని గుండము ఎప్పటికంటే 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యంలో నుండి బలిష్ఠులలో కొందరును పిలువనంపించి శద్రకు, మేషకు, అబేద్నెగోయను బంధించి వేడిమిగల మండుచున్న ఆ అగ్నిగుండంలో వేయుడిని ఆగ్నేయిగా వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమిగల మండుచున్న ఆ అగ్నిగుండంలో నడుమ పడవేసిరి. చాలు అంటే కొంచెం వాటర్ ఇవ్వండి. అండ్ దానియేలు గ్రంథంలో ఈ పాటలో ఏం చూస్తాం మనం, ప్రభు కోసం నిలబడ్డారన్నమాట. చాలా చాలా ఈజీగా ఒక నెబుకద్నెజరు ఏం చేశాడు, ఒక పెద్ద విగ్రహం చేశాడు అన్నమాట. విగ్రహమేనా అది మొక్కాలి, లేకపోతే ఏంటి అగ్నిగుండంలో పడేస్తారు. వీళ్ళు ముగ్గురు, దానియేలు ఏమైనా మనకు తెలియదు, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరాళ్ళు? శద్రక్, మెషక్, అబేద్నెగో. వీళ్ళు నిలబడ్డారు ప్రభు కోసం. వాళ్ళు అన్నారు కదా, బాబు నువ్వు పెట్టిన విగ్రహానికి మేము మొక్కం. కరెక్ట్ చెప్పేశారు. చూస్తాము, ఆలోచన చేస్తాము, ప్రార్థన చేసి చెప్తాం, ఏమీ చెప్పలే. మనలా కాదు, మొక్కం అంతే. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, మమ్మల్ని మా దేవుడు అందులో పడేసినా మాకేమి భేదం చేయదు, ఎందుకంటే మా దేవుడు నీ నుంచి రక్షించడానికి ఏంటి సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు. అది దేవుని కోసం నిలబడటం. నేను మరి ఈ రోజుల్లో కూడా మనం దేవుని కోసం నిలబడాలి అని దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. నువ్వు ప్రభువుని అంగీకరిస్తమే కాదు, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద లార్డ్. నీ కాలేజీలో, నీ రిలేటివ్స్ మధ్యలో, వాళ్ళ ఫంక్షన్స్ పిలిచినప్పుడు, వాళ్ళు లేక అన్యుల మధ్యలో ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, దేవుని కోసం స్టాండ్ తీసుకోవాలి.
కొంతమంది ఎటు చూసినట్టు వంగిపోతుంటారు అన్నమాట కదా. దే డోంట్ టేక్ స్టాండ్. అవునా కదా. కాలేజీలో చూడండి, చలో నడు ఇవాళ పార్టీ చేసుకున్న ఫెస్ట్, ఒక డ్యాన్స్ అయ్యి అంటే పర్లేదు దాన్ని ఏమన్నా. మా ఎగ్జామ్ ఇది డిగ్రీ చదివేటప్పుడు ఒక అమ్మాయి ఉండేది, ఆమె పేరు విక్టోరియానో ఇది ఉండేది. ఎప్పుడన్నా పిక్నిక్ వేసినప్పుడు పేక ఆట ఆమె తెచ్చేది. ఆవిడ పేక ఏమంటుంది దాన్ని, ప్యాక్ ఆమె తెచ్చి అందరిని కూర్చోబెట్టి ఆమె అన్ని పంచేది. కొంతమంది దాంట్లో ఎట్లుంటారు, పోయిద్దా సాక్ష్యం లేదా. ఒకడు అడిగాడు నన్ను, రే మీ అమ్మాయి చూడు ఎట్లా రమ్య జమ్య ఆడుతుంది, నువ్వు పదా నువ్వు కూడా నాకు మంచి సంగతి ఏం తెలుసా, ఆ రమ్మి ఇంతకు అర్థం కాదు నాకు. అది ఏంటది, రమ్య తెలియదు డమ్మిగా తెలియదు అనమాట. మా వాళ్ళు అడిగారు ఏంటది నీకు అసలు అది కూడా తెలియదంటే, తెలియదు నాకు ఇంతవరకు అర్థం కాదు రా బాబు ఎందుకు. ఆమె ఫుల్ అందరిని కూర్చోబెట్టి ఏం చేసేది, ఓ రౌండ్లు వేసేది, రౌండ్ ఏదో తిరుగుతుండే వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది అన్యుల మధ్యలో ఉన్నప్పుడు మనం ప్రభు కోసం నిలబడటం అది చూపిస్తాం. మన ఏం కనిపిస్తుంది, మన శక్తి మన భక్తి సంగతులు తెలుస్తుంది. ఒకవేళ నిలబడకపోతే దాన్ని ఏమంటుందని కాంప్రమైజ్ అంటారు అన్నమాట. దాన్ని ఏమంటారు కాంప్రమైజ్, తెలుగులో సర్దుబాటు అంటారు. సర్దుబాటు అంటే కదా, ఇక్కడ కూర్చొని చాలా కబుర్లు చెప్పొచ్చు అండి మన సంఘంలో, కానీ అస్సలు మన శక్తి పవర్ ఎక్కడుంది, అన్యుల మధ్యలో టైం వచ్చినప్పుడు దేనికోసం నిలబడటంలో. అవునా కదా. టైం వచ్చింది, వీళ్ళు ఏమన్నారు, నీ దేవతను మేము మొక్కం ఏదో మొక్కుతాం లేదు, నైట్ వచ్చానులే కదా, లేకపోతే సార్ నలుగురు చూస్తారు బాగుండదు, నైట్ కూడా ఓపెన్ పెట్టి ఆ డోర్ నేను ఏం చేస్తా, నో. వాళ్ళు స్ట్రైట్గా కరెక్ట్గా ఎట్లా చెప్పాడు, నో అని చెప్పాడు అన్నమాట. మండిపోయిందంట ఎవరికి, నెబుకద్నెజర్ రాజుకి మండిపోయి 7 అంతలు ఎక్కువ 7 times ఎక్కువ చేశాడంట అగ్ని కదా. వీళ్ళు తీసుకొని పడేయండి అన్నాడు, వీళ్ళని పడేసిన వాళ్ళు కూడా ఏమైపోయారు. అదండి అలాంటి పరిస్థితిలో నేను అసలు వాళ్ళని నిలబట్టాను. ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడాలంటే కావాల్సిన 5 సంగతులు మీతో నేను షేర్ చేస్తాను. మీరు కూడా చెప్పండి, ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడాలంటే ఏం కావాలి వాడికి. అది సరే, దేవుని వాక్య ప్రకారం దేవుని వాక్యం హృదయంలో ఉంటే ఇంకొంచెం దగ్గర ప్రేయర్ లైఫ్, ఇంకా అసలు మన దేవుడు ఎవరో తెలుసుకుంటే నిలబడతాం. వాళ్ళు ఏమన్నారు, మా దేవుడు సమర్థుడు. వచ్చిన 7-17 వచ్చిన చూడండి, దాని 3వ అధ్యాయం 17 వచ్చిన, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము కాదు 17 మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఆపేద్దాం. ఏంటంట, మా దేవుడు ఏంటి, సమర్థుడు అన్నాడు. సో దేవుని యొక్క సామర్థ్యం అని తెలిస్తే వీ కెన్ స్టాండ్ ఫర్ ద లార్డ్. చాలామందికి యేసు ప్రభు ఏంటో ఒక మామూలుగా రక్షకుడు అంతవరకే, ఇంక దాని తర్వాత ఏంటి వాళ్ళకి తెలియదు అనమాట. పాపం ఎంత భయపడతారో తెలుసా, ఏమైనా ఇష్యూ వస్తే ఏంటి కదా. అవునా కదా. లోకంలో కూడా మన సోకాళ్ళు విశ్వాసులు ఏదైనా పరిస్థితి వస్తే ఏంటి దడదడలాడతారన్నమాట. మళ్ళీ కబుర్లు ఎట్లుంటాయి, కోటలు దాటుతాయి. ఏంటి పాటలు కూడా. కానీ దేవుని కోసం ఒక్కదాన్ని నిలబడు. ఈ లోకంలో నువ్వు నిలబడాలి ఎప్పుడు, నిజమైన దేవుని సామర్థ్యం, ఆయన సామర్థ్యం తెలిస్తే నువ్వేం చేయగలవు, నన్ను రక్షించడానికి సామర్థ్యం నాకు దేవుడు చేయగలడు అన్న ఏముంటుంది. సామర్థ్యం అంటే ఏంటి చెప్పండి, మన దేవుడు కెపాసిటీ తెలిస్తే మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాడు. మన దేవుడు కెపాసిటీ లేక స్ట్రెంగ్త్. Matthew 3:9 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 3:9 చదమ్మా. 3:9 వినిపిస్తుందా రవి లాస్ట్కి? రైట్, ఓకే. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొంచున్నారు. చదవండి. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అబ్రహాము పిల్లలు పుట్టింపగల సమర్థన ఉందా? దేవుని సామర్థ్యం ఉందా? అంటే అర్థం ఏంటి బాబు, మీరు అనుకోకండి. దేవుడు ఒకవేళ అనుకుంటే ఏం చేయగలరు, ఈ రాళ్ళ వలన అది దేవుని యొక్క సామర్థ్యం అన్నాడు. చాలాసార్లు మనకు దేవుని స్ట్రెంత్ ఏంటో తెలియదు. ఎందుకంటే ఆయనతో ఏం లేదు.
అంత కమర్షియల్ రిలేషన్షిప్ అన్నట్టు మనది. ఇప్పుడు మేము ఆటోలో వచ్చాం, వాటితో కమర్షియల్ రిలేషన్షిప్, వాటితో 4 కబుర్లు చెప్పుకుని వచ్చాం, తర్వాత ఆడు వెళ్ళిపోయాడు. ఆడేవాడో కొంతమంది లేదా దేవునితో అదే సంబంధం ఉంటుంది. నీడ్ ఉన్నప్పుడు ఏంటి ప్రభు 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 ఏడుపులు కూడా అయ్యి ఎట్లా వస్తాయో నాకు అర్థం కాదు. ఏడిసి తర్వాత పని అయిపోగానే నా దేవుడు ఏమన్నాడు, ఈ రాళ్ళ వలన ఏమన్నాడేమో అబ్రహామునకు పిల్లలను పుట్టి. మీకు తెలుసు అబ్రహాంకి ఒక ప్రాబ్లం ఉండే, ఏంటది? దేవుడు అన్నాడు రైతు ఆయన అన్నాడు అబ్రహాముకు దేవుడు ఒకవేళ సారానే అవసరం లేదు మరి, అంటే గాడ్ ఈజ్ సో కేపబుల్ అర్థం. అంటే లేడీస్ వద్దని కాదు, కావాలి కానీ, బట్ ఏంటి సామర్థ్యుడు, అంత సామర్థ్యుడు అని దేవుడు అన్నమాట. ఎప్పుడైతే మనకు దేవుని సామర్థ్యం తెలుస్తుందండి, మనం ఎట్లా ఉంటాం? ధైర్యంగా ఉంటాం. లేకపోతే ఏంటి దడుచుకొని చస్తాం ఈ లోకంలో. కొంతమంది చూడండి ఆఫీసులో పాపం చచ్చిపోతున్నాడు. ఫ్రైడే వస్తే ఆడు కొబ్బరి ఏమంటారు కొబ్బరి ముక్కలు, ఇంకేంటి షుగరు అవన్నీ కల్పిస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? కొంతమంది టాయిలెట్లో దూరుతారు ఆ టైంలో. ఎందుకు? వీరికి ఏం లేదు, ధైర్యం లేదు చెప్పడానికి. ఏమన్నా పని అయిపోతే బాస్ మీద పోట్లాడమను మస్తు పడి అంటాడు. కానీ ఈ దేవుని కోసం ది కెనాట్ స్టాండ్ అనమాట. ఆ వీక్ అయిపోతారంట. కారణం ఏంటంటే మన దేవుని ఏం తెలీదు, స్ట్రెంగ్త్ తెలీదు. మన దేవుని కెపాసిటీ ఏంటో, ఆయన ఎంత కేపబుల్ మ్యాన్, ఎంత కేపబుల్ తెలియదు అనమాట కదా. ఇంకో మాట చూద్దాం, 62వ కీర్తన 11వ వచనం. 62:11 మన దేవుడు కూడా ఇంకా మన సామర్థ్యం, వాట్ కేపబిలిటీ హ్యాస్. 62:11 బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చాడు, 2 మార్లు ఆ మాట నాకు వినపడెను. ఆమేన్. ఇంగ్లీష్ చదువుతావా? One thing God has spoken, One thing God has spoken, 2 things have I heard, that you, O God, are strong. మన దేవుడు ఏంటి? స్ట్రాంగా వీకా? ఎక్కడన్నా వచ్చి మమ్మల్ని అనేవాళ్ళు. మేము ప్రభు నమ్ముకున్న కొత్త రోజుల్లో మేము తెలుసు కదా, హిందూస్ నుంచి వచ్చినాం, ఇందులోకి వచ్చినా నీకు పిల్లలు ఇవ్వరు అనేవాళ్ళు. మమ్మల్ని కాదు బాధ, అయ్యో పిల్లని ఇవ్వరేమో, పెళ్ళిళ్ళు కాదేమో. తర్వాత దేవుళ్ళు ఎదిగిన తర్వాత పిల్లల్ని ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అర్థమైందా? కొన్నిసార్లు ఏంటి, అమ్మో నిజంగా నమ్ముకుంటే కదా, లేదు. మన దేవుడు ఎవరు? స్ట్రాంగ్ కదా, ఇట్స్ వెరీ బలము తనదని యెహోవా సెలవిచ్చెను కదండి. చాలాసార్లు మనం దేవుడిని ఏం తెలియదు మనకి, అమ్మో ఈ జాబ్స్ చేస్తారు కదా బాబు, వాళ్ళు అంటారు నువ్వు ఏదో ఒక 1000 బదులు 10,000 రాసేయను, ఇంకో సున్నానే కానీ ఏమవుతుంది? దొంగ లెక్కలు అదే కొన్ని ఉంటాయి కదా లోకంలో చాలామంది. ఇప్పుడు రాస్తావా? లేదు, రాయిపోవటం దేనికోసం నిలబడటం, అది భయపడతా ఉంటాడు. సార్ ఎందుకు సార్, వద్దు సార్, అది రాయి అంటాడు. తర్వాత అది నీకు గనుక ఆ స్ట్రెంగ్త్ లేక నీ దేవుడు ఎవరని తెలిస్తే ఇంకొక భయం, వాళ్ళకి ఉద్యోగం పోద్దేమో. మనమేమంటాం? నేనేమంటా తెలుసా, ఇది కాకపోతే హైదరాబాద్లో 4 కోట్ల మంది జీవిస్తున్నారండి. ఏదో ఒక చిన్నగా టీ కొట్టో పాన్ డబ్బానో పెట్టుకొని ఎందుకున్నారా 4 కోట్ల జనాభా ఉందన్నమాట. ఎక్కడ? ఓన్లీ ఇన్ హైదరాబాద్. ఇండియాలో ఉన్న ప్రతి స్టేట్ నుంచి ప్రజలు ఇక్కడ ఉన్నారా? తమిళ, అలవారం, మెలయలేమో, ఈలమో, ఏమో అన్నీ ఉన్నాయా లేవా? ఎంతమంది బ్రతుకుతున్నారు తెలుసా? నీకు కొద్దిగా బుక్కెడు అన్నం పెట్టాలడా దేవుడు. ఎందుకు దేవునికి అంటే ఆ సామర్థ్యం తెలియక, ఆయన స్ట్రెంగ్త్ తెలియక మనం ఏం చేస్తుంటాం? కాంప్రమైజ్ అయిపోతాం. ఇంకొక మాట 147వ కీర్తన 5వ వచనం 147:5 147:5 చూడు. మన ప్రభువు గొప్పవాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన అధిక శక్తి. ఇంగ్లీష్ చదువు 147:5 గ్రేట్ ఈజ్ అవర్ లార్డ్ and mighty in power. His understanding has no limit. His understanding has No limit. చూసారా? మనకు అండర్స్టాండింగ్ లిమిట్ ఉందా? మన అండర్స్టాండింగ్ లిమిట్ ఉందా? లిమిట్లెస్గా ఉందామా? లిమిటే కదా.
ఇప్పుడు బీటెక్ చదివాడు, ఇంక దానికన్నా ఎక్కువ రాదు ఆడికి కదా. లేకపోతే ఎవరో సాఫ్ట్వేర్ చేశారు, దానికేంటి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ వచ్చేటి మళ్ళీ చదువుకోవాలి, పోయాడు డిప్లొమా అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే ఏంటి వాడు వెనకబడిన తరగతులు అన్నట్టు కదా. చేస్తాం కానీ దేవుడు ఏమన్నాడు, మన దేవునికి ఏం లేదు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి లేదు. అర్థమైందా? సో మన దేవుడి విషయం నువ్వు నేను ఎట్లా గట్టిగా కదా. మాకు కూడా మా మ్యారేజెస్ అప్పుడు పెళ్ళి ఈ సంబంధం ప్రాబ్లం వచ్చినాడు, రిలేటివ్స్ ఇచ్చారు. ఇప్పుడు రాని రిలేటివ్స్ మనం కొంచెం ఆర్థికంగా స్టేబుల్ కాగానే ఏమవుతారు, అప్పుడు వస్తారు కదా. చెవులు కదా వినను కాక, దానికి ముందు మనం మొక్క వేసి చూడాడు ఒక్కొక్కడు కదా. కొంచెం ఆర్థికంగా స్టేబుల్ అయిన తర్వాత ఏమవుతారు, వదినా బాగున్నావా అని వస్తారు మేడం. లేకపోతే అవసరం అయితే మా రిలేటివ్ ఒక వాళ్ళు వచ్చి సంబంధం తీసుకొచ్చారు. కాదు మీరు మా అమ్మాయిని చేసుకోవాలని. మా మదర్ అడిగింది, ఏంట్రా అంటే నేను అన్న ఏమొద్దు, ప్రభుని తెలుసుకున్నా, ప్రభుని యాక్సెప్ట్ చేసిన అమ్మాయినే చేసుకో. అట్లా నువ్వు దీంట్లో దించుకోవచ్చు కదా, దేంట్లోంచి దీంట్లో దించుకోవచ్చు కదా. దించేది దిగేది ఏమైనా బాయిలు కావు కదా. దించుకుందామని చాలామంది ఏమైపోయారు, దిగిపోయి అటే వెళ్ళిపోయారు కదా. చెప్పిన కొన్ని విషయాలు కాదు, అన్ని విషయాల్లో ఎట్లా దేవుని కోసం ఆ స్టాండ్ తీసుకోవటం మంచిదైందండి. లేకపోతే ఏదైనా అంటగట్టేవాళ్ళు ఇక నా బతికేంటి జేబిఎస్ జూబ్లీ. అర్థమైందా? ఎందుకంటే మ్యారేజ్ ఒక టర్నింగ్ పాయింట్ కదా. ఎంత టైం వచ్చినప్పుడు నువ్వు నిలబడాలమ్మా దేవుని కోసం, లేకపోతే ఏం లాభమే కదా. కొంతమంది ఎంత ఏమంటారు గట్టిగా ఉంటారు కదా, అవునా కదా, గట్టిగా ఉంటారు. వాళ్ళకి దేవుడు కృప ఇచ్చాడు అంతే. దేవుడు ఆయన్ని చూస్తాడు. ఈ యవనస్తులు అయ్యా మీ విగ్రహాన్ని మేమేం చేయం, మొక్కం, ఏమన్నా చేసుకో అన్నారు. ఏమైనా చేసుకో, ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండంలో పడేసిన మా దేవుడు రక్షించడానికి ఏంటి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఓకే, కాలిపోతా అన్నాడు. ఆ తెగింపు దేవుడు చూసారా, ఎంతవరకు చూశాడు. వాళ్ళని అరే రారా మా అమ్మని పట్టుకొచ్చే అనలేదు దేవుడు, వాళ్ళని తోసేశారు కూడా అనమాట. అక్కడ అద్భుతం చేశాడు ప్రభు. నెబుకద్నెజరు తొంగి చూడంగానే 3 మనుషుల బదులు నేను ఎక్కువ చూశానండి. ఎక్కువ మన కిరస్థానపోలు జర కాంప్రమైజ్ అయిపోతారు. హలో కోపమా, ఏం కాదు నా కోపమా, నేను తట్టుకొని వచ్చినా అన్నమాట. మన కిరస్థానపోలు దేవుని కోసం నిలబడటం చాలా ఏంటి ఇలా కష్టం కాదు, కానీ అది ఎందుకో సపసపగా ఉంటుంది. అది హిందూస్ నుంచి వస్తారు చూడండి, వాళ్ళు దేవుని కోసం ఏం చేస్తారు. కరెక్టా? నువ్వు కరెక్ట్ కన్నా కాకపోతే నిజం అది, అవునా? అంతే. అది ఎందుకు నన్ను అడగండి. ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి దేవుని గురించి విని 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 వీళ్ళు ఏమైపోతారు, ఈజీగా మన దేవుడే కదా. చిన్నప్పటి నుంచి వింటున్నాం, యవనస్తుల కాలం నుంచి వింటున్నాం. వీళ్ళకేంటి నిజ దేవుని తెలుసుకోగానే దే స్టాండ్ ఫర్ ఇట్ అన్నమాట. వాళ్ళు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరిస్తారు, ఉన్నది ఉన్నట్టు నమ్ముతారు. మనం ఏంటి చూడండి, నీ నిజం ఎంత నిజం. నామక అదే క్రిస్టియన్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు ఎట్లుంటుంది, జాయింగ్ చర్చికి కూడా జాయింగ్ ఇంత ఏమొచ్చింది కదా. వెళ్దాం దేవుని కోసం, ప్రభు కోసం నిలబడకపోతే నిన్ను కొని కూడా దేవుడు ఏంటి. 4వ అధ్యాయం రోమాపత్రిక 4వ అధ్యాయం 21 చదువు. 4:21 రోమన్స్ చాప్టర్ 4:21 చదువుదాం. 4:21 చదువుతావా? 4వ అధ్యాయం 21 వచ్చినాం. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని అది నెరవేర్చుటకు సమర్థుడని ఎవరి సంగతి అది చూసి చెప్పండి. ఎవరి సంగతి? అబ్రహాం. మళ్ళీ చదువు ఇప్పుడు చూడు. అబ్రహాం దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానమును చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత దేవుడు వాగ్దానం చేసిన దాన్ని సమర్థుడు అని నమ్మాడంట. ఎవరు? అబ్రహాం. సరే, ఇక్కడికి తలగాతండి. నమ్మాడా? మరి ఎందుకు ఆహారం చేసుకున్నాడు?
గట్టిగా చెప్పు. ఏదోకమ్మా నేను కాదు కదా, ఏం చెప్తావు ఏంటిది? భార్య మాటేనా? కాదు, సంతానం కావాలని అతని మనసులో ఉంది. ఇది ఇప్పుడు ఏమన్నాడు? రూఢిగా నమ్మి ఆయనను ఏమన్నాడు? హీ ప్రామిస్డ్గా హీల్ డూ ఇట్ అని నమ్మాడు. మరి సెకండ్ లైన్ ఎందుకు వేసినాడు? అమ్మగారు బాగా వేధించుంటుంది, బాబు డొక్కు ఫెల ముసలి పెద్ద ఏదో వాగ్దానం అది ఇది అంటున్నావు, ఏంటి ఇప్పుడు ఇంత కోట్ల ఆస్తికి వారసుడు లేడు. ఆడెవడో సర్వెంట్ని పెడతా అంటున్నావు, ఆడి పేరు ఏదో ఉంది కదా, ఇస్సాక్ భార్యను తీసుకొస్తాడు, ఏంటి ఆయన పేరు? ఎలియాజర్, దమస్క్ ఎలియాజర్ అన్నావు కదా. ఇవన్నీ ఎందుకయా? నువ్వు ఈ అమ్మాయి ఏంటి ఐగుప్తురాలు, ఆమెకి చేసేసుకో అని బాగా ఏం చేసి ఉంటుంది. ఆడవాళ్ళ మాట వినొచ్చా వినకూడదా? వినాలి. కొన్ని వాటిల్లో కొన్ని మాత్రం ఏంటి, కొన్నే కదా, అన్నీ వినకూడదు. కామన్ బుద్ధి వాడాలన్నమాట. పాప అబ్రహాము వాడకుండా ఏం చేశాడు? జంప్ అయ్యాడు అన్నమాట. జంప్ అయి చేసేటప్పటికి ఇప్పటికీ ఇశ్రాయేలీలకి వాళ్ళకేంటి గొడవ కదా, ఇప్పటికే రగులుతానే ఉన్నాను, ఇప్పుడు రగులుతుంది, అంత నడుస్తూనే ఉంది అనమాట. అర్థమైందా? ఓ చిన్న మిస్టేక్ అంటే ఆయన పేట్రియాట్ అంటే అంత భక్తుడు కాబట్టి అదంతా వరల్డ్ వైడ్ మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లాంటి వినాలా వద్దా? భార్య మాట వినాలి, ఎంతవరకు వినాలి అంతవరకే. మరి దాని వెనకాల పట్టుకొని ఏం చేయొద్దు, పట్టుకొని పిల్లిలాగా తిరగొద్దు అన్నాడు కదా. కొంతమంది పిల్లిలాగా తిరుగుతుంటారు వెనకాల ఏం పట్టుకొని కదా. తిరుగు కానీ వంటగదిలో తిరగాలి, బయట తిరగాలి కదా. లేదు నువ్వేమైపోతావు? చులకన అయిపోతావు కదా, చులకన అయిపోతావు. అంటే నువ్వే లీడర్ ఇంట్లో, నువ్వు నడిపించాలి. ట్రైన్ ఏది ఇంజిన్ ఎక్కడ ఉంటుంది? వెనకాల ముందా? వెనకాల ముందు ఉండదు, ముందే ఉంటుంది. అన్నీ వెనకాలన్నీ అంటే ఇంజిన్ చక్కగా ఉంటే డబ్బాలన్నీ కరెక్ట్. ఇంజిన్ ఊగుతూ ఉందని ఇంజిన్ వెనకాల డబ్బాలు కూడా ఊగుతుంటాయి. అంతే ఇంజిన్ బట్టే కదా, ఇంజిన్ బట్టే. ఇంజిన్ ఆగిపోతే అన్నీ చూసారా, ఒక్కొక్క డబ్బాలు పైకి ఎక్కేస్తాయి. ఇప్పుడు సడన్గా చేస్తే ఏమైనా పైకి ఎక్కిపోద్దు. ఇంజిన్ బట్టే అంటే నీ లీడర్షిప్ని బట్టే నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భార్య, ఇదంతా ఇంటి మీదనే, అదే ఇంజిన్ మీదనే ఆధారపడి ఉంటాడు. సో ఈయన ఏం చేశాడండి? ప్రభు సమర్థుడు అని తెలుసు, కానీ ఏం చేశాడంట? ఈల్డ్ అయ్యాడు అన్నమాట, లోబడ్డాడు. వేధించిందేమో కదా. సారాక ఆ వేధింపు పని ఒకటి ఉంది, ఒక గుణం. ఎందుకు? ఎవరు ఆమె హాగర్ తిరిగి రాగానే ఆమెని పొమ్మలేక పొగబెట్టింది అన్నట్టు. మన యూత్ క్యాంపులో వాడు పొగబెట్టాడు చూడు, అక్కడ పోయి చేసుకోమంటాడు, పొగ కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి అందమే కదా. తీసుకోమంటాడు కానీ పొగ. ఏం చేసాను తెలుసా? సారా హాగర్ రాగానే పొగ పెట్టినాడు. నన్ను అట్లా చేసావు ఇట్లా చేసావు అని ఆయన సాధించడం ఏమంటారు, పారైపోయింది అది. ఎవడు అన్నాడు, లేడీస్ కంటే సాధింపు బాగా వచ్చంట. సాధింపు అంటే ఏంటి? పంతం. అబ్బా అంతే, ఎంత స్ట్రాంగ్ చూడు. పంతం దాని అంతమే లేదన్నట్టు. అవునగా, ఎట్లయినా అది ఏం కావాలి, నేను గెలవాలంతే. వంటగదిలో వినాలండి, బెడ్రూమ్లో వినొద్దు మాట. పురుషుడు వంటగదిలో భార్య మాట వినాలి, ఎందుకంటే ఫుడ్ పెట్టి అవేవి కోసియాలి, విండా వినాలి. బెడ్రూమ్కి వచ్చే ఆర్థిక సమస్యలు కాబట్టి బెడ్రూమ్లో ఆ మాట వినొద్దు. ఆ బెడ్రూమ్లో ఆర్థిక సమస్యలు ఎక్కడికి వచ్చి అది రికార్డ్ అయిపోయింది. ఎవరో మనం పార్లమెంట్లో ఉందాం అనుకుంటారు. ఓకే అండి, ఆంటీ మాటని మీరు తీసుకుంటే వచ్చి బెడ్రూమ్లో మనం మాట్లాడకూడదంట, వినొద్దంట. ఈ మన ఎనిహా అది మన 7 చూడండి, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 20 వచ్చినాం. హీబ్రూస్ 7:25. ఈయన తన ద్వారా అదండి. సో ఏమండి, మరి మనల్ని సంపూర్ణంగా రక్షించటకు దేవుడు ఏంటి?
శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని సామర్థ్యం నీకు తెలిస్తే ఏంటి ఆయన కోసం నిలబడతావు. లేకపోతే ఏమైతుందని చెప్పాను నేను, కాంప్రమైజ్. ఏంటి మరి ప్రభు కోసం నిలబడండి. నెంబర్ 1 దేవుని అసలు ప్రభు ఏంటో లేక ఆయన క్యారెక్టర్ తెలుసుంటే ఎస్. ఇప్పుడు చాలామంది హతసాక్షులు అయ్యారు. దేనిని బట్టి? దేనిని బట్టి? వాళ్ళ బేస్ ఏంటి? వాళ్ళ ధైర్యం ఏంటి? దేవుడే ఆయన మన ధైర్యం. ఇక్కడ నేను చనిపోతాను, నాకు బహుమానం ఉంది అది. దే నో దట్ అనమాట. వాళ్ళు విశ్వసించిన వారిని ఎరుగుదురు కదా. నెంబర్ 2 ప్రభు కోసం నిలబడాలంటే అదే కాకుండా ఏంటి, ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉండాలమ్మా. రాసుకోండి, ఒకవేళ రాసుకుంటే ఏముండాలి మనకి? ఇన్నర్ స్ట్రెంగ్త్. వాట్ ఈస్ ఇన్నర్ స్ట్రెంగ్త్? గుండె బలం. ఇంకా ధైర్యం ఉండాలి. ఇన్నర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? ఇందాక ఎవరు చెప్పారు అది. ఎప్పుడు వస్తుంది స్ట్రెంగ్త్? ఇలా నిలబడటానికి, దేవుని కోసం నిలబడటానికి శక్తి ఎట్లా వస్తుంది మనకి? దేవుని వాక్యం, శక్తి, ఇంకా ప్రార్థన. దీనివల్ల ఏమొస్తుంది మనకి? మోరల్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి? మోరల్ స్ట్రెంగ్త్ మన పక్కవాడు కూడా మనకి బాగా బంధువర్గం ఉన్నారు, మనకు మోరల్ స్ట్రెంగ్త్. సపోర్ట్. ఎప్పుడు లేడనుకో, లేక ఇప్పుడు ఇవాళ ఎంత తారీఖు? 28 కదా. 28. ఇంకొక 4-5 రోజుల్లో మనకి ఏం బలం వస్తుంది చెప్పండి? ఆర్థిక బలం వస్తుంది. చాలా బలంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు జిమాటా వెనకాల తిరుగుతున్నాం, టమాటా. అవునా కదా? మెల్లిమెల్లిగా అవన్నీ పోతుంది, డబ్బులు అయిపోతాయి అన్నీ. అది అపార్ట్మెంట్ అని అద్దెనికి ఇది రెంట్ కట్టి మనం బలం అయిపోద్ది. 15th వచ్చేటప్పటికి అన్నీ అయిపోతాయి, పైసలన్నీ అయిపోతాయి. గడ్డం పెంచుకొని అది అంటే ఇదేం బలం అనమాట? ఇన్నర్ స్ట్రెంగ్త్ లోపల. అది ఎప్పుడు దొరుకుతుంది అంటే అండి, చూడసారి నెహెమ్యా గ్రంథం 8:10 వచ్చింది. 8:10 నెహెమ్యా 8:10. నెహెమ్యా 8:10. మరియు ఆ. అతడు వారితో ఇట్లనెను, ఆ. పదండి, ఆ. క్రొవ్విన మాంసమును భక్షించుడి, ఆ. మధురమైన దాన్ని పానము చేయుడి. నెహెమ్యా పేజ్ నెంబర్ చెప్పమ్మా. 407 తెలుగు బైబిల్లో. పదండి, పదండి, ఆ. క్రొవ్విన మాంసము భక్షించుడి, ఆ, మధురమైన దాన్ని పానము చేయుడి. ఆ. ఇది వరకు తమ కొరకు ఏమియో సిద్ధము చేసుకొనని వారికి ఆ. వంతులు పంపించుడి. ఆ. ఏలయనగా ఆ. ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. ఆ. మీరు దుఃఖపడకుడి, ఆ. యెహోవాయందు ఆనందించుట వలన అది అండలేదు. యెహోవాయందు ఆనందించడం వలన వీరు బలము లేదు. అది సంగతి. ఇంగ్లీష్లో ఏముంది? దా do not grieve, కాదు కదా, ఒక్క లైన్ చదువు. do not grieve, ఆ. for the joy of the Lord ఫర్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ is your strength. ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. ప్రభువునందు ఆనందించడం వల్ల మనకేమొస్తుందంట అంటే అర్థం ఏంటి? దేవుని వాక్యంలో ఆనందం, దేవుని పనిలో, దేవుని బిడ్డలతో ఆనందం ఉన్నప్పుడు మనకేమొస్తుంది? ఇన్నర్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఇన్నర్ స్ట్రెంగ్త్ చూసారా? చాలాసార్లు ఇవి నిర్లక్ష్యం చేయడం వలన బలహీనమైపోతుంటామండి, దెబ్బకే పడిపోతామంట కదా. దేవుని విషయాల్లో పడిపోతాం అంతే. అందుకనే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఏమన్నాడమ్మా? ఈజ్ మై స్ట్రెంగ్త్. ఈజ్ మై స్ట్రెంగ్త్. ప్రభువునందు ఆనందించడం వల్ల మీరు ఏమవుతారంట? అవునా కదా? ప్రభుని ఎరిగిన వాళ్ళం ఇదిగో. అందుకనే మనకు బైబిల్ స్టడీస్, అందుకనే గృహ కోడికలు. ఎందుకు? మనకు ఏం రావాలని? ప్రభు బిడ్డలతో ఉంటే నీకేంటి? బలం. అమావాస్య పౌర్ణానికి కనిపించావు అనుకో, ఇది ఎంత బలంగా ఉంటావు కదా. అవును అవును కదా. 119 దావీదు కీర్తన 28 వచ్చిన చదువుదాం. 119:28 చదువు. 119:28. వ్యసనము వలన వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, వ్యసనము వలన నా ప్రాణం నీరైపోయాను, నీ వాక్యము చేత నీ వాక్యం చేత స్థిరపరచు. నన్ను స్థిరపరచుము. వ్యసనం అంటే వరీస్. ఏమైందంటే వ్యసనము చేత చదువుమా. వ్యసనము చేత నా ప్రాణము నీరైపోయెను, ఆ, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము కదా. ఇన్నర్ స్ట్రెంగ్త్. ఏమండి? చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, చిన్న ప్రాబ్లమ్స్ కొంతమంది ఏమవుతారు? పడిపోతారు, లేక తొలిగిపోతారు అన్నమాట, లేక సాడ్ అయిపోతారు. ముఖం అంతా చూస్తే పాపం
డల్గా ఉంటుంది అన్నట్టు. పౌడర్ కొట్టినా కూడా అట్లా ఉంటుంది. ఎందుకు? ఇన్సైడ్ అనమాట కదా. బలం అనేది లోపల లోపల నువ్వు లోపల సంతోషంగా ఉన్నావు కాదు, ఎక్కడ కనిపిస్తుంది? ఫేస్లో, లేకపోతే ఆర్టిఫిషియల్గా ఉంటుంది అన్నాడు. ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఏమన్నాడు? ఈజ్ మై స్ట్రెంగ్త్. చాలా సమస్యలు ఉన్నాయి మనకి కదా. ఈ స్టూడెంట్స్ ఫీజు సమస్య, ఆరోగ్య సమస్యలు, ఇంకా కుటుంబాల్లో ఇంకేదో ఆర్థిక సమస్యలు, సంథింగ్ ఏదో ఒక మనం ఏం చేస్తుంటుంది, వరి అవుతూ ఉంటుంది, వరి చేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ రాగానే వరి కదా. అన్నీ ఏంటి? దేవుడు అన్నాడు ఏమన్నాడు? వరి విషయం దేవుడు ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చాడు. చెప్పండి ఏంటో? నా చింత యావత్తు నా మీద వేయమన్నాడు. మీరేం చేయండి అన్నాడు? పక్క వాళ్ళ చింత పడమన్నాడు. ఏమన్నాడు? చింత యావత్తు నా మీద వేయండి, ట్రస్ట్ హిమ్, అంతే. నా సమస్యలు దేవుడు చేయగలడు, చేయడానికి సమర్థుడు అని. అంతేనా కదా? అంతేగాని నువ్వు పట్టుకొని తిరిగి నెత్తి మీద వేసుకొని తిరిగినావు అనుకో, నీ హెల్త్ ఏమైపోద్ది? నీ హెల్త్ పాడైపోద్ది కదా. ఎస్, గివ్ ఇట్ టు ద లార్డ్. అది నేర్చుకోవాలండి మనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువు. 8వ వచనం చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువు. 8 చదవమ్మా. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. మీ చింత యావత్తు ఆయన మీద వేయడి, నిబ్బరమైన బుద్ధి గలవారై. మా చింత యావత్తు ఏమన్నాడు? ఆయన మీద వేయండి. ఇంకా పైన చదువు. ఆయన మిమ్ము 7వ వచనం అది. ఆయన మిమ్మును గూర్చి గనుక, అది సంగతి. మిమ్మల్ని గురించి చింతించున్నాడు గనుక ఈ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఇంగ్లీష్ చదువు. క్యాస్ట్ ఆల్ యువర్ యాంగ్జైటీ ఆన్ హిమ్ బికాస్ హీ కేర్స్ ఫర్ యూ. మన విషయం చింతించే వాళ్ళు ఎవరు ఉన్నారా మన ఇంట్లో? ఉన్నారా? మన ఇంట్లో నీ విషయం పట్టించుకునేవాళ్ళు. నీ వరీస్ అన్నీ మంచిదమ్మా, నా వరి ఇదిగో ఈ 10,000 పెట్టుకో, వరీస్ అన్నీ పో అని. దేవుడు అన్నాడు, నువ్వు నీ చింతంతా నాకు అప్పచెప్పు, నేను చూసుకుంటాను. అంటే ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి ఏంటి? నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వాడు కాదు కదా, అవునా కదా. ఆయన నీ చింతంతా చెప్పు, ఆయన కూర్చొని చెప్పు, ప్రభా నాకు ఇది ఉంది, ఈ భయం ఉంది, ఆందోళన ఉంది, ఇట్లా ఉంది ప్రభా, మా భార్య విషయంతో భయం ఉంది ప్రభా, మా దేవుని ఏది మా ఆయన విషయం భయం, పిల్లల విషయం. యూ టెల్ హిమ్. వింటాడా? చెవులు ఉన్నాయా? చెవులు లేవా? మన వాళ్ళు పెద్ద బొమ్మ చేశారు మొన్న కదా, దాని చెవులు ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ ఏం లేదు, వినికిడి శక్తి లేదు. కళ్ళు మొన్న ఒకటి ఆ శిల్పి చెక్కినాడు అన్నాడు, అది చెక్కేటప్పుడు ఆయనలో ఒకలాంటి ఇది వచ్చింది శక్తి. ఏం శక్తిలో వచ్చిందిరా నాయన? ఏదో శక్తులు వస్తుంటాయి కదా, ఇది చాలా శక్తులు ఉన్నాయి ఈ లోకంలో. ఆయన ఆ ముఖం చెక్తున్నప్పుడు ఒకలాంటి పారవశ్యం చెందాడంట, ఏదో చెప్తున్నాడు. మనం ఏంటి, ఆ కళ్ళు ఉన్నాయి కానీ చూపు లేదు, నోరుంది. ఆయన మీద పాలంతా గొమ్మనిచ్చారు, ఏమన్నాడు పాపం. ఇప్పుడు మన మీద పాలు గొమ్మనిచ్చాడు, ఏమంటాం? రే బుద్ధి లేదా అంటావా? ఆ రియాక్షనే లేదంట. ఎందుకు? లైఫ్ లేదు కాబట్టి. కానీ మన దేవుడు ఏంటి? వినే దేవుడు, చూసే దేవుడు, మీ విషయం ఫీల్ అయ్యే దేవుడు అన్న కదా. అందుకనే నీ చింత యావత్తు నీ మీద వేయంటున్నాడు కదండి. ఇంకో మాట చూద్దామ్మా. ఈసారి చూడు, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. అది సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలుయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు. అయితే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అది ఎంత మంచి దేవుని కలిగి ఉన్నామండి మన దేవుని యొక్క కొన్ని లక్షణాలు కనిపిస్తాయి చూడండి. అందులో 29 చదవమ్మా.
సొమ్మసిల్లు వానికి బలమిచ్చువాడు ఆయనే. ఐ గివ్ స్ట్రెంగ్త్ టు పీపుల్ హు ఫెయింట్ అంట. ఫెయింట్ అంటే కింద పడిపోయిన కాదు, అది కాదు, కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళకి దేవుడు ఏం చేస్తాడు? బలం ఇచ్చేవాడు. ఆ తర్వాత శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. వీక్ని ఏం చేస్తాడు? బలం. బలాభివృద్ధి అంట. బలంలో కృప చూపించేవాడు దేవుడు. ఆ తర్వాత అమ్మా బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి. చాలు. సో ఏమండి, మరి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉంటే మనం ప్రభు కోసం నిలబడగలం, లేకపోతే పడిపోతాం అంతే కదా. ఎందుకంటే మన లోపల బలం లేదనుకో ఏమవుతాం? కాంప్రమైజ్ అయిపోతాం. మేము వచ్చేటప్పుడు ఒక ఫ్యామిలీ గురించి ఆలోచన చేస్తూ వస్తున్నాం. నేను ప్రశాంత్ వస్తానే ఉన్నారు ఆ ఫ్యామిలీ ఇక్కడ మీకు తెలుసు కూడా. ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు? లేదు, స్లోగా ఏం చేసిందంటే అమ్మాయి ఏం చేసింది, మాకు పనులు ఉంటాయి, మేము ఇవన్నీ ఏమన్నది బాసాలు తోముకోవాలి, ఇంట్లో పనులు చేయాలి, మెల్లిగా చర్చికి మానేస్తూ స్టార్ట్ చేసింది ఆమె. స్లోగా ఏదైనా మీటింగ్ పెట్టినా ఎగరగొట్టేది, లేకపోతే స్లోగా మానేసింది. అప్పుడు ఏమైంది? అప్పుడు డబ్బు అయితే వస్తుంది కానీ లోపల ఏం లేదు, వాక్యం లేదు, లేక బలం లేదన్నమాట. వాళ్ళు చుట్టాలు అన్నారు, నువ్వు ఇట్లా కాదు, నువ్వు ఆ దేవుని సోకాళ్ళ దేవుని వదిలేసావు కాబట్టి నీకు ఇవన్నీ క్షేమం కాదు, నీ పిల్లలు పెళ్లి కావాలంటే మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ మాలోకి వచ్చేసాను. వచ్చేసాయంటే ఏమేం చేసింది? ఎందుకు వెళ్ళిపోయింది? భయం అక్కడే ఉందన్నమాట. అక్కడే ఉంది. నువ్వు నిలబడేదా పడిపోయేదా? ఏమని చెప్పచ్చు? ఇవి స్ట్రాంగ్ అయితే ఏం చెప్పచ్చు? రాను నేనంటే వాళ్ళు నడే అంటారు. ఎట్లా అంత లవ్లీగా చెప్పొద్దు. ఎట్లా కొన్ని లవ్లీగా చెప్పాలి, కొన్ని గట్టి చెప్పాలి. అవునా కదా? నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న ఎవరు మన డాల్సీ దాంట్లో పోయింది రైడ్ నిన్న బైబిల్ స్టడీ. నిన్న డాల్సీ ఎవడన్నా ఇప్పుడు బండ్లో వెళ్తున్నావు కదా, ఏడన్నా నువ్వు మిస్బిహేవ్ చేసి ఏం చేస్తావంటే ఈ ఫోన్ తీసుకుంది, ఆ బ్యాగ్ తీసి ఆ నెత్తి మీద వేస్తుందట. చాలా అంత ధైర్యం ఉంటే ఏంటి? హైదరాబాద్ కాదు ప్రపంచంలో ఎక్కడికన్నా నువ్వు ఏం చేయగలవు కదా. లేకపోతే మొన్నసారి అడిగినా ఎట్లా ఏం చేస్తా అంటే ఈ ఫోన్ తీసుకొని ఉంటుంది కదా, వేస్తాను నెత్తి మీద. అట్లా వేస్తే వాడేంటి కనీసం దేవుణ్ణి లవ్లీగా చెప్తే కదా, ప్రభు కోసం ఏం చేయాలి? గట్టిగా పడవాడు. అవునా కదా? ఎస్, చెప్పలేకపోయిందా? అయ్యో నిజమే కదా, మా చుట్టాలందరూ నిజమే కదా, ఈ పిల్లలు పెళ్ళిళ్ళు ఎలాగైతాయి, ఇప్పటికే వాళ్ళు వర్కౌట్లో ఉన్నారు కదా, ఇప్పటికే వాళ్ళు అన్వేషణలో ఉన్నారు కదా, ఎట్లా ఎవరిని తీసుకొని ఏమవుతుందో అని ఈమె భయం పట్టుకొని దేవుని వదిలేసింది అన్నమాట. అది ఎప్పుడైతే మనకు దేవుని వాక్యం తెలియదంటే మనకేం పోద్ది? ఆ కాన్ఫిడెన్స్ అనేది, ఆ స్ట్రెంగ్త్ పోద్ది అనమాట. మెల్లిగా కాంప్రమైజ్ అయిపోయింది, అవుట్. సాడ్ న్యూస్ ఏం తెలుసా? ఆమె రీసెంట్గా మందు కూడా తాగడం స్టార్ట్ చేసింది. నువ్వు బల్ల తీసుకున్నావు, రొట్టె తీసుకున్నావు, బ్యాప్టిజం తీసుకున్నావు, మళ్ళీ ఇప్పుడేం తీసుకుంటున్నావు? అంటే నువ్వు దేనికోసం నిలబడకపోతే మనందరం కూడా అట్లాంటికి వెళ్ళిపోతాం అన్నమాట. డెవిల్ ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉంటాడు అన్నమాట. ఎక్కడెక్కడ వేసేద్దామా కదా, ఎక్కడెక్కడ కాంప్రమైజ్ చేద్దాం, మెల్లిమెల్లిగా నిన్ను జయించాలని చూస్తాడు అనమాట. అవకాశం ఇచ్చే కొద్ది ఏం చేస్తాడు? మా పార్టీకి వెళ్ళాను కానీ మా ఫ్రెండ్స్తో నేను ఒట్టి కోకోకోలా తాగినా అన్నాం అనుకో. ఒక స్టెప్ అది, ఫస్ట్ స్టెప్ తర్వాత స్టెప్ ఇక ఏం కాదు, ఒక్కొక్కసారి తీసుకో, ఏమైనా కోకోకోలానే తాగు, దాంట్లో మేము ఏం చేస్తాం, కొంచెం ఒక చెంచా కలిపి అడుగు, చెంచానేనా చాలు. ఈ చెంచాలన్నీ ఏమవుతాయి చూసావా? సో ఫస్ట్ స్టెప్లో డోంట్ గివ్ ఛాన్స్. అందుకనే ఒక దగ్గర ఏమని తెలుసా? డు నాట్ గివ్ డెవిల్ ఏ ఫుట్ హోల్డ్ అంది. ఫుట్ హోల్డ్ అంటే అసలు స్టెప్ నెంబర్ 1 ఇవ్వద్దు, అసలు ఇస్తే అయిపోతుంది కదా.
ఇస్తే అయిపోతాం, చేసేస్తాడన్నమాట. రెండో స్టెప్ తీసుకుంటాడు, మూడో స్టెప్ తీసుకుంటాడు, నాలుగో అంతే నేను కబ్జా చేసేస్తాడు కదా, అవునా కదా. సో కొన్ని విషయాల్లో లవ్లీగా చెప్పాలి, కొన్ని విషయాల్లో కఠినంగా చెప్పాలన్నమాట. లేకపోతే వాడు నేను చెప్పినాను ఒకసారి ఒక సేవకుని దగ్గర ఒక అమ్మాయి వచ్చిందంట, ఒక టీనేజ్ అమ్మాయి వచ్చి, అంకుల్ నాకు ఒక సమస్య ఉందన్నాడు. నాదే వస్తే ఏంటమ్మా అంటే, చూడు ఇట్లా ఇట్లా తిప్పుతుందంట. అంకుల్ ఒక అబ్బాయి నన్ను నా పేరు అడిగాడు అనుకో, చెప్పినావా అమ్మా అని. చెప్పినా అంకుల్ అని, చెప్పినా నేను అని. ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది ఇది? సిగ్గవుతుందా? అవతలడికి నువ్వు ఏమి ఇమేజ్ ఇస్తుంది, ఇప్పుడు నువ్వు మేము అంటున్నావు కాబట్టి ఏమి ట్రాన్స్మిట్ చేస్తున్నావు చెప్పు, ఏమి పాజిటివ్ అని. అది ఇంకొక జస్ట్ కొంచెం ప్రెషర్ చేస్తే ఏమవుతుంది, ఓకే ఆయన అన్నాడంట, బుద్ధి లేదు నీకు, చెప్తే ఏం చెప్పాల్సింది, నువ్వు అని చెప్పాల్సింది. చెప్తుంటే అవతలడికి ఏం అండర్స్టాండ్ అవుతుంది చెప్పు. కరెక్ట్, అది దారిలోకి వస్తుంది అది. అండ్ పీపుల్ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆర్ డెవిల్ విల్ టేక్ అడ్వాంటేజ్ కదా. ఎస్, కొన్ని విషయాలు ఎట్లా ఉండాలి, కొన్ని విషయాలు లవ్లీ చెప్పు, కానీ కొన్ని విషయాలు గట్టిగా నేను రాను, లేక నేను చెయ్యను, ఎందుకంటే నీకు ఒక స్టాండ్ ఉండాలి, నీకు ఒక వ్యక్తిత్వం ఉండాలన్నమాట. ఉండాలి వద్దా? అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతే జెల్లీ అని ఒకటి అమ్ముతాడు తెలుసా, జెల్లీ. దానికి ఏముండదు, దేంట్లో పోస్తే అట్లా అయిపోద్ది అన్నట్టు. కొంతమంది అంతే పాపం, చాలా మంచి వాళ్ళు ఉంటారండి. అందుకని వీళ్ళు బాగా ఏం చేస్తుంటారు, వాళ్ళని బాగా వాడేస్తుంటాడు కదా. ఎస్. ఏంటి మూడోది చూడమ్మా, మూడోది మనం ప్రభు కోసం నిలబడాలంటే మనం ఫెయిత్ అండి, ఫెయిత్. 2 కొరింథీ పత్రిక 1:23 1:23 చూడు. 2 కొరింథీ పత్రిక 1:23 1:23 చదువు. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీనకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగు చెప్పుటలేదు గాని మీ ఆనందము నాకు సహకారులమై. 1:23 ఏనమ్మా, సారీ 2 కొరింథీ 1:23 ఏనా? కాదు 2 కొరింథీ అదేనండి. మీ యందు కనికరము కలిగినందున నేను మరలా కొరింథీనకు రాలేదు. నా ప్రాణము తోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుచున్నాను. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగూ చెప్పుటలేదు. మీ విశ్వాసం మీద ప్రభువులమని చెప్పుటలేదు, కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. అది కావాలి నాకు. విశ్వాసం చేతనే మీరు నిలకడగా ఉన్నారు. యు ఆర్ స్టాండింగ్ బై ఫెయిత్ అన్నమాట. ఫెయిత్ ఏమండి, ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దేవుని కోసం నిలబడితే మనం ప్రాబ్లంలో పడతాం, కరెక్టా? దేవుని కోసం నిలబడితే ఈ లోకంలో ప్రాబ్లంలో పడతామా? ఎట్లా? అండి, ఇప్పుడు ఈమె ఎక్కడో పని చేస్తుంది, ఏదో ఈ పాప ఏంటి మ్యాగీ పని చేస్తాం కదా, చదువుతుంది. అక్కడ ఏదో ఒక విషయం వచ్చిందండి, ఒక ఇష్యూ వచ్చింది. తనందరూ లేదు నేను చేయను అంది. ఓ 1000 రూపాయల దగ్గర ఇంకో 0 కలిపి పాప అన్నాడు. నేను చేయను అంది. ఏంటి ఇప్పుడు లెక్చరర్ ఏం చేస్తాడు? గ్రడ్జ్ పెట్టుకుంటాడు. బయటికి వెళ్ళమండి. కొంతమంది వాళ్ళు తెలియగా ఉంటారు, కోపం చూపిస్తారు కానీ ఏం చేస్తారన్నమాట, గ్రడ్జ్ పెట్టు. అంటే దేవుని కోసం నిలబడినందుకు ఏమవుతుంది, ఒకరోజు దాని తనకి మనసు పెట్టుకొని ఎప్పుడు వేస్తాడు, కరెక్ట్ టైం. సో ఇఫ్ యూ స్టాండ్ ఫర్ ద లార్డ్, సత్యం కోసం నిలబడితే, దేవుని కోసం నిలబడితే ఏంటి నీకు శ్రమలు ఉన్నాయి, కరెక్ట్, గుర్తుపెట్టుకోవాలి. అయితే నువ్వు భయపడద్దు, అమ్మో నాకు కష్టాలు వస్తున్నాయి, ఏం చేయాలి, కాంప్రమైజ్ కదా, మనకు ఉన్నాయి. ఈవెన్ రిలేటివ్స్ మధ్య వెళ్తావు, రేపు వాని పెళ్ళేది వాళ్ళ అమ్మ దా ఏమది
సత్యనారాయణ వ్రతం చేద్దాంరా కూర్చో అన్నాడు. మేము కథ చెప్పుకుంటాం, నువ్వు కూర్చో అంటారు. నువ్వేం చెప్పొద్దు కథలు, నేను చెప్తాను కానీ ఉట్టి కూర్చో అంటే ఓకే. ఆ సత్యనారాయణ కథ కూడా విన్నట్టు ఉంటుంది, కూర్చున్నావు. అక్కడే ఉందన్నమాట. చిన్నదే కదా, చిన్న దాంట్లోనే ఇప్పుడు ఏమన్నాడు, బొమ్మకు మొక్కమన్నాడు, చిన్నదే కదా. కానీ ఆడకి నెబుకద్నెజర్కి ఏంటి, ఇగో కదా, అనగా వీళ్ళు తీసి పడేయనరా అన్నాడు. ఏంటి దేవుని కోసం నిలబడితే ఈ లోకంలో నీకేమున్నాయి, కష్టాలు ఉన్నాయి. అవి తట్టుకో, నీకు బహుమానం ఉందామని. కొన్ని మాటలు చెప్పేస్తాను, మన టైం దగ్గరికి వస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 10, 24-25 చదువు. హీబ్రూస్ చాప్టర్. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది లెవెన్ 24 చదవమ్మా. 11 మోషే పెద్దవాడైనప్పుడు 11:24 మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే ఏమండి చూడండి, అది దేనికోసం నిలబడ్డాడు కాబట్టి ఏమొచ్చిందంట, నింద కదా. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని చాలమ్మా. ఈయన చూడు ఏం చాయిస్ చేశాడు, దేవుని ప్రజలతో శ్రమ అంట. ఆ దేవుని ప్రజలు ఎట్లాంటి వాళ్ళు, ఎట్లాంటి వాళ్ళు, అమ్మో భయంకరమైన వాళ్ళ, అవునా, చాలా భయంకరమైన వాళ్ళు అన్నాడు కదా. సరే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవిస్తా అని 6 లక్షల మంది జెంట్స్, 4 లక్షల మంది లేడీస్, 10 పిల్లలు, వీళ్ళందరూ తీసుకొని పోయినాడండి పొలోమని కదా. అండ్ ఎంత కష్టపడి ఎంత శ్రమపడ్డాడో ఆలోచన చేయండి. ఒక్కొక్కడు ఒక్కొక్క టైపు. ఒకడు ఇది కావాలంటాడు, అది కావాలి, ఇది వద్దు, అది కావాలంటే అది, ఇది కావాలంటే అదే. ఎందుకంటే ఎప్పుడైతే దేనికోసం నిలబడ్డామో అప్పుడు కష్టం, అప్పుడే సమస్య అనమాట. లేకపోతే నీకు సమస్యలే లేవు అసలు కదా. అవునా కదా, అవును. మన విశ్వాసం, మన ఫెయిత్ని బట్టి మరి మనకు మొదటి పేతురు 5:9 చదవమా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు 5:9 లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని అంటే సాటాన్ కానీ మనకే ఉన్నాయా శ్రమలు, అందరికీ ఉన్నాయా? ఇప్పటికీ కూడా నిన్న ఒక వీడియో పంపించాడు నాకు తెలిసిన మిషనరీ, ఎక్కడ మణిపూర్ నుంచి. ఒక చర్చిని కాల్ చేశారు నిన్న నైట్. ఆ వీడియో చూపించాను వాణి గారు. అంటే వాళ్ళకి ఇంకా ఏమవుతున్నాయి, ఆగలేదు, అది ఆగిపోయినట్టు కనిపిస్తుందా? లేదు. ఒక నలుగురు ఎవరు లేడీస్ని చంపేశారు. ఆ వీడియో చూసాం. అరే ఇది ఏదో సుమ్సామ్గా ఉన్నట్టు మీడియా ఏం చెప్పట్లేదు అన్నమాట. కానీ అక్కడ ఫొటోస్ చూస్తే గందరగోళం. శ్రమలు ఉన్నాయి అంటదా కదా. మీ లోకంలో ఉన్న వారందరూ ఏమన్నాడేమో 5:9 చదవమ్మా. అది వాణిని అంటే ఎవరిని? సాతాను కానీ. అవును. మొదటి తిమోతి 3:12 చదవమ్మా. మొదటి తిమోతి 3:12 తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12 వచనం. 3:12 మొదటి తిమోతి 3:12 కాదు మొదటి కాదు 2వ తిమోతి అది క్రీస్తు యేసునందు అది సంగతి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ అది ఇంగ్లీష్ చదువు. ఇన్ఫ్యాక్ట్ అది గాడ్లీ లైఫ్ అంటే భక్తి గల జీవితం ఎవరు కలిగి ఉండాలి, ఇష్టపడతారు వాళ్ళందరికీ ఏమున్నాయి, కష్టాలు ఉన్నాయి. అంటే దేనికోసం నిలబడే వాళ్ళందరికీ అది ఏదో రీతికి వస్తుంది అన్నమాట. అవునా? అంతే.
చాలాసార్లు అవి అనుకుంటాం, ఎందుకయ్యా నాకు ఈ కష్టాలు, చాలా ఈ వారం పోకపోతే పోదు, నీకు కొంచెం స్లో అయితే కొంచెం భక్తిలో నీకు బహుమానం ఉన్నది. దేనికోసం నిలబడితేనే, ఆ కష్టాల్లోంచి వెళ్తేనే నీకేముంది. కొంతమంది ప్రభుని అందుకే నమ్ముకోరు. ఏంటి అమ్మో ప్రభుని నమ్ముకుంటే చాలా పత్యం చేయాలి, బొట్టు తీసేయాలి. ఎవడు తీస్తాడు బొట్టు? బొట్టులోనే ఉందంట అంత ఇదంతా కదా. నగలు తీసేయండి, మన వాళ్ళు కూడా చెప్తారు, నగలు తీసేయండి, బొట్టు తీసేయండి, ఇంకేం తీసేయండి అని, అవి తీసేయండి, ఇదే అసలు ఇది పాపం తీసేయండి రా అని చెప్పడు. అవి తీసేయండి, ఇది తీసేయండి చెప్తాడు. విన్నోళ్ళకి అనిపిస్తుంది, చెప్పండి ఏమనిపిస్తుంది? హిందూయిజం నుంచి వచ్చిన వాళ్ళకి ఎన్ని చెప్పొచ్చా? అవి తీసేయండి, ఇది తీసేయండి. వాళ్ళు అనుకుంటారు అమ్మో వాళ్ళు తీసేసినా భర్తలు ఏమంటారు, నేను ఇంకా బతికునే కదా అంటాడు. అయిపోయింది. సో మనం చెప్పే టీచింగ్ కూడా అట్లా ఉంటుందిలేండి. అవి తీసేయండి, బొమ్మలు తీసేయండి, ఫోటోలు తీసేయండి, నీ బొట్టు తీసేయమ్మా, పుస్తకాలు తయారు తీసి దీంట్లో పడాయి అంటాడు. ఎందుకు అమ్ముకుంటాను కదా. ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి బోధనలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ప్రభు కోసం భక్తితో బ్రతుకును ఉద్దేశించే వారు అందరికీ ఏమున్నాయండి? ఈ చెప్పరు, మా ప్రభు నమ్ముకుంటే నీకేమున్నాయి? శ్రమలు ఉన్నాయని చెప్పరా? ఏం కాదు, ప్రభుని నమ్ముకో. ఏం పోద్ది? జబ్బులన్నీ పోతాయి. మీ అమ్మాయి పెళ్ళి అయిపోద్ది, మీ అబ్బాయి పెళ్ళి అయిపోద్ది, ఆయనకు వీసా వస్తుంది. మన దేవుడు వీసా దేవుడు కాదు, బాలాజీ నగర్లో ఉంది, అది కాదు కదా. తెలుసా మీకు బాలాజీ టెంపుల్ ఒకటి ఉంది తెలుసా? ఆయన వీసా దేవుడు అని పేరంట. మన వాళ్ళే మార్చేశారు. చిలుకూరు బాలాజీ. వాళ్ళు మొక్కుకుంటారు, వెళ్ళేటప్పుడు మొక్కుకుంటారు, అయ్యా నాకు వీసా వస్తే నేను వచ్చి ఒక 1000 టెంకాయలు కొడతాను. 105 ప్రదక్షిణాలు చేయాలి. అయితే మళ్ళీ వస్తుంది అనుకో వీసా కొంప తీసి, మళ్ళీ ఏం చేస్తాడు, వీళ్ళు ఆ మొక్కుబడి చేసి గుండు కొడు, వీడు అమెరికా పోయి గుండు కొట్టుకుని పోతాడు అన్నమాట. వీసా దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్ మన దేవుడు అట్లా కాదు. నువ్వు దేవుని నిజంగా భక్తిగా బ్రతుకు తెలుసుకుంటే నీకేం లేదు, నీకేమున్నాయి? సమయం అది తట్టుకో. కానీ ఆ కష్టాల్లో కూడా ఎవరున్నారండి మనతో? దేవుడు. వీళ్ళని తీసుకొని ముగ్గురిని పడేశాడు దేవుడు. వదిలేశాడా? అగ్నిగుణంలో వదిలేశాడా? ఎబుకదర్ అంటాడు, నేను ముగ్గురిని పడేశాను, 4వ వ్యక్తి మనుష్య కుమారుని రూపం కనిపిస్తుంది కదా అంటాడు అన్నమాట. ఎవరు ఆ మనిషి కుమారుడు? నువ్వు అగ్నిగుండంలో ఉన్నా కూడా ఏంటి దేవుడు నీకు తోడుగా. ఈ ధైర్యం తీసుకొని ముందుకెళ్ళు. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు నేను లేదు. స్టాండ్ ఫర్ ది లార్డ్. స్టాండ్ ఫర్ ది లార్డ్ అంటే నెంబర్ 1 మన దేవుని సామర్థ్యం తెలుసుకోవాలి, ఇన్నర్ స్ట్రెంత్, విశ్వాసం. ఇంకో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29-30. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 29-30. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడ్డయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి. ఏంటంటే క్రీస్తునందు విశ్వసించడమే కాదంట, మనకేమి ఇచ్చాడంట? ఆయన కోసం అప్పుడప్పుడు శ్రమ పడటం కూడా. మనకి ఏం కష్టాలు ఉన్నాయండి అసలు కదా? మనకేమైనా శ్రమలు ఉన్నాయా? ఏమీ లేదు. దేనికోసం శ్రమ ఉందా? ఏం లేదు. ఏదో చిన్నగా ఎవరో 4 మాటలు అంటారు, మనం మూతి ముడుచుకుంటాం, తర్వాత వాళ్ళు అంట మానేస్తారు అంతే. ఇక దీనికే ఏమంటుందని బిల్డప్ ఎట్లా ఇస్తాం? అబ్బా ఎంతో శ్రమ వచ్చింది తెలుసా దేవుని కోసం నాకు. ఏం శ్రమ వచ్చింది? ఏం రాలే కదా. చూసారా ఏమన్నాడు? విశ్వసించడం మాత్రమే గాక, చదువుమా, విశ్వసించుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41 వచనం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41 వచనం. అపోస్తల కార్యములు 5:41. నా నామము ఆయన ఆ నామము కొరకు ప్రతి దేవాలయములోను పొందుటకు పాత్రులమని. 5:41 కదమ్మా. ప్రతి ఏంటది? తప్పు ప్రతి దినము దేవాలయంలోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోను ఇంటింట ఓకే. ఆ నామమునందు నామము కొరకు అవమానం పొందుటకు
పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట చాలు 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 వెళ్ళిపోయి ఇంతకీ ఏం జరిగింది అక్కడ? దేవుని నామమున అవమానం పొందుటకు పాత్రులమని అడ్డుకుంటారు. ఎవరుంటారు? పేతురు, యోహాన్ కదా, వాళ్ళిద్దరిని కొట్టి పడేస్తారు. ఆ నామం కోసం, యేసయ్య నామం కోసం మేము షేమ్ పొందినాం. ఇట్స్ ఓకే. ఆ నామం కోసం మేము షేమ్, మనం కొంచెం ఎవరైనా షేమ్ చేశాడంటే చాలు ఏంటి ప్రార్థన మానేస్తాం. నాకెందుకయ్యా ఇదంతా, ఏదో ఇంట్లో కూర్చొని కదా మన మైండ్ లూజ్ అయిపోద్ది అన్నాడు. ఇక్కడ చూడు, ఆ నామం కోసం మేము అవమానం పొందడం గొప్ప భాగ్యం ఎంచుకున్నాం. యేసయ్యని బట్టి నేను ఎవరైనా షేమ్ చేస్తే ఇట్స్ ఓకే, దాన్ని భరించాలి, మనకు బహుమానం ఉంది కదా. కాంప్రమైజ్ అయ్యి మాకు గట్టిగా నిలబడి దేవుని కోసం కదండి, అవునా కదా? ఎస్, దేనికోసం నిలబడు, రాబోతున్న దినాల్లో నీకు దాని యొక్క ఫలం చూస్తావు అన్నాడు అంతే. అవును. అండ్ ఈ లోకం ఎన్నెన్నో నిన్ను అవమానం చేయొచ్చు ప్రభుని బట్టి, లేక కొంతమంది ఉద్యోగాలు పోతాయి, పర్లేదు కదా, భయపడద్దు. కొంతమందికి ఒకటే భయం ఉంటుంది లోపల, చూస్తానికేమో పారాషూట్ మాదిరి ఉంటారు, లోపల ఏముండదు, దమ్ము ఉండదండి కదా. కొంతమంది ఉంటుందండి దేనికోసం నిలబడి, ఏదన్నా ప్రాబ్లం రాగానే ఏంటి పిగిలిపోతాడు అన్నట్టు అంతే. అది ఎప్పుడైతే విశ్వాసమందు లేక వాక్యం గట్టిగా ఉన్నావా, ప్రభు హానర్ చేస్తాడు నీ ఫెయిత్ కదా. అక్కడ చూడు, ఈ నామం బట్టి మాకు షేమ్ రావడానికైనా లేక షేమ్ పొందడానికి ఏంటి, మాకు మేము పాత్రమైన ఇన్సిడెంట్ మేము ఏంటి ధన్యులం అన్నాడు అంతే. ఇంగ్లీష్ చదువు 541 ఇంగ్లీష్ చదువు. The apostles left the Sanhedrin, rejoicing because they had been counted worthy of suffering disgrace for the name. డిస్గ్రేస్ అంటే షేమ్. నలుగురిలో మనల్ని ఇగ్నోర్, ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఈ మధ్యలో ప్రభుని నమ్మకం ఉంది అని పక్కన పెట్టాను, ఎట్లుంటుంది? హ్యాపీగా ఉంటుందా? ఎట్లుంటుంది? ఇప్పుడు మీ రిలేటివ్ హిందూస్ అనుకోండి, ఈ మధ్యలో ఆ మధ్య వాణి వద్ద బొట్టు లేదు అన్నాడు అనుకో, అన్నారు కానీ దే మీన్ ఇట్. బొట్టు లేదు చేశారా ఎప్పుడన్నా? ఇప్పుడు ఏం చేయాలి? వాణి అయితే నేను అనుకుంటా గంగా జమున కదా, కొంతమంది అంటారు కదా బొట్టు లేదు ఈమెకి ఏంటి, ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి అది చెప్పాలి. ఏం చేయాలంటే ఆమె అంతా ఆంటీదంతా రెబెల్, ఈ ఏమంటారు అది, అంతా సిపిఐ మోడల్ ఉంటుంది. నువ్వు చెప్పమ్మా, ఏం చేయాలి? ఫస్ట్లో బాధపడదాం, తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి? మీ ఆయన కనుక చెప్పామంటే ఏం చేస్తాడు? వద్దులే, మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వెళ్దామండి. వేరే ఆల్టర్నేటివ్ ఎందుకు చెప్తున్నా అంటే, ఎస్, ఒక్కోసారి లోకస్తులు మనం అవమానం చేయొచ్చు క్రీస్తుని బట్టి లేక క్రీస్తు కొరకు. ఎస్, ఇప్పటికీ మా రిలేటివ్స్ మమ్మల్ని పిలవరు, కానీ మాకు తెలుస్తుంది ఇట్లా పెళ్ళి అవుతుంది అది అని. మమ్మల్ని పిలవండి అని చెప్పం వాళ్ళకి, మమ్మల్ని పిలవండి వస్తాం కాదు చెప్పం. ఒకవేళ వచ్చినా కూడా నేను చెప్తాను, బాబు మేము నీ కథలకు రాము. ఏం కథలు? ఎన్ని కథలు ఉంటాయో ఆ కథలన్నీ మేము పడలేము. తర్వాత మేము వస్తాం అన్నీ అయిపోయినా మేము వస్తాం, పెళ్ళికి వస్తాం, డోంట్ వరీ. కానీ మాకు ఏం పెట్టద్దు మీరు అక్కడ దాని పెడతారుగా పూజలో, అవన్నీ మాకు అవాయిడ్ చేసేయండి, ఎందుకంటే మాకు ఈ విషయంలో ఏం కాదు, ముందే చెప్పేస్తాం. సరే ఏది మా బ్రదర్ ఉన్నాడు, అంటే మా బాబాయ్ కొడుకు ఇక్కడే ఏది డిఫెన్స్ డిఆర్డిఎల్ ఎక్కడ మన ఎయిర్పోర్ట్ దగ్గర. ఒకసారి వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ అయితే పిలిచినారు, అందరం పోయినాం. ముందు చెప్పినారు ఇక్కడ రారా బాబు అని, ఇదిగో ఈ గీతలు నాకు అదొద్దు, తర్వాత భోజనం పెడతాం, వెరీ గుడ్, కానీ ఎక్కడ పెట్టొద్దు, అది దేవాలయం అది వాళ్ళు ఉంటుంది కదా ఆ ప్లేస్, అక్కడ వద్దు అంటే పర్లేదు అన్నది. మాకు స్పెషల్గా వండి పెట్టినాడు, దండం పెట్టినా. మనం వెళ్ళకూడదా? వెళ్ళాలండి బాబు, రిలేషన్షిప్ ఉండాలి. అన్నీ కట్ చేసుకుంటే క్రీస్తుని ప్రకటించలేవు నువ్వు కదా. కొంతమంది లేదు ఎక్కడో కూర్చుంటారు అన్నమాట, మేము ఎక్కడో పవిత్రలో మేము
ఏసయ్య ఎక్కడికి వెళ్ళాడు చెప్పు? పాపల ఇంటికి వెళ్ళాడా? భోజనం చేశారా? చేశాడు. అది ఎవరు ఆమె ఇంటికి వెళ్ళాడా? ఎవరు ఎక్కడికి వెళ్తే సనుగుతాడు చూడండి, సనుక్కొని కొనుక్కుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ముగ్గురు అన్నదమ్ములు, లాజరు, మరియా, మార్తలు ఇంటికి వెళ్ళేవాళ్ళ, ఆయన ఉండేవాడు. అక్కడ కూడా సనుగుతా కొనుక్కోడు. ఆయన ఏం చూడ, నేను దేవుణ్ణి, నాకు ఏం చేయదు, స్పెషల్ నో, డౌన్ టు అర్త్ అన్నమాట. మనం జాగ్రత్త ఉంటాం ఏంటి ఈ విషయాలు కొన్ని, బికాస్ మనకు ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి. జక్క ఇంటికి వెళ్ళాడు, అందరూ అన్నారు పాపుల ఇంటికి పోతున్నాడా అని. ఈయన ఏమన్నాడు? ఏమనలే, వాళ్ళకైతే జవాబు చెప్పుకునేది అనుకున్నాడు కదా. సో నువ్వు నేను కృంగిపోద్దా, అదే క్యాబాయ్ మేరకు నై బులాయా. నో, నీవు ఒక ప్రత్యేక వ్యక్తివి, నీకు కష్టాలు ఉన్నాయి, మనకు కష్టాలు ఉన్నాయి. అది గట్టిగా గుర్తుపెట్టుకొని ప్రభునందు ముందుకు వెళ్ళిపోవడం. ఇంకా ఎవరు పిలవపని ఏంటి, వెళ్ళిపోవడం. ఆ లైఫ్ నీకేం కావాలండి, అలవడాలన్నమాట కదా. ఇంకో మాట, టైం వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. 2 తిమోతి 2:12 3 రెఫరెన్స్లు చెప్పి ముగించేస్తా. 2 తిమోతి 2:12 చదమ్మా. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12 వచ్చినాం చూడు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. మాట చూడు, మనం సహించిన వాళ్ళమైతే ఆయనతో కూడా ఏలుదాం. చదమ్మా. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగని వారమైనను. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. ఎస్, ఏమండి చూడు 11 చదమ్మా. 11:11 ఈ మాట నమ్మదగింది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా చనిపోవాలంట. డై ఫర్ యూ. తర్వాత సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాం. ఆయనను ఎరగమంటే మనం ఆయన సహించడం. ఏం సహించడం? మాటలు. ఉమెన్ మంచి ఎట్లా మాట్లాడతారో తెలుసా వాళ్ళు? మీకు తెలుసు, పెళ్ళి అయిపోయిన వాళ్ళు తెలుసు ఎట్లా మాట్లాడతారు. ఒక వాళ్ళకి మాట్లాడాలి, సూటిపోటి మాట్లాడతారా? ఎట్లా? అబ్బా వచ్చింది మ్యాగీ, పెద్ద వచ్చింది కదా. అంటే వాళ్ళు ఏదో మైండ్లో ఒకటి పెట్టుకొని ఏం చేస్తుంటారు, ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఉమెన్ ఆర్ స్పెషల్లీ మేడ్ ఫర్ దట్. సహించిన వారమైతే నీకు బహుమానం. అదేనా, సహించిన వారమైతే ఆయనతో కూడా వెళుదు కదండి. సో నువ్వు రియాక్ట్ అయిపోయి వాళ్ళతో గొడవ పెట్టుకొని వచ్చేయద్దు అనమాట. నువ్వేం చేయాలి, ఊరికి పట్టు అవునా కదా. లేదా లెట్స్ బీ వెరీ వెరీ కేర్ఫుల్. Matthew 5:11 చదువు. Matthew 5:11. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 వచ్చినాం. ఫాస్ట్గా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11 వచ్చినాం చూడమ్మా. అది అండర్లైన్ చేయండి. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు, మళ్ళీ చదువు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని ఒక షాపే చూడు. ఇప్పుడు ఇక్కడ ఏదో గుడి ఉంది, అక్కడ పోయి మనం సువార్త చెప్పినాం అనుకో, ఆటకి ఏమైపోద్ది? అప్పుడు వచ్చి 4 దెబ్బలు కొడితే నువ్వేమనకూడదు, దేవుని కోసం అనకూడదు. ఎందుకు? రాంగ్ టచింగ్ చేసావు, నువ్వు రాంగ్ బటన్ నొక్కినావు అన్నట్టు. కొంతమంది లేదా తెలివి తక్కువ పనులు చేస్తారు అన్నమాట. ఒకసారి మేము ఇక్కడ పిక్నిక్కి వెళ్ళి రామప్ప గుడి అని ఉంది, తెలుసా మీకు? అది వరంగల్. అక్కడ మేము ఛాయ్ కాఫీ తాగుతుంటే ఒక ఆమె వెళ్ళి ఆ రామప్ప గుడిలో ఇచ్చిందన్నమాట. ఏంటది? కరపత్రాలు. ఎట్లా ఇప్పుడు వాళ్ళని రెచ్చగొట్టినట్టు కదండి. 4 చెంపదెబ్బలు కొట్టినాడు అనుకో, అది ఏమనాలి దాన్ని? దేవుని కోసం ఒక తెగ వాళ్ళు ఇట్లా ఈ రకాలు ఉంటారు అన్నమాట. ఇంకో ఈ గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు వాళ్ళు. దాంతో ఈడే వచ్చి ఏం ప్రమోట్ చేస్తాడు? నా దేవుని నిమిత్తం నేనేం చేశాను? అదేనా? మళ్ళీ చదమ్మా, మళ్ళీ చదువుతా. అయ్యగారు చదవండి. 5:11. నిందించి సంతోషించి ఆనందించి పరలోకమందు మీ ఫలము అధికమగునని ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించింది. చాలు. సో జనులు నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీ బహుమానం ఎక్కువ అవుతుంది అన్నాడు.
సో కొన్ని సంగతులు ఏం చేయొద్దు. ఇప్పుడు మొన్న రామాలయం అయింది, అక్కడ పోయి కరపత్రాలు ఇచ్చినాను. అసలే భక్తి పారవశ్యంలో ఉన్నారు వాళ్ళు. నేనేం చేస్తారు, కైమా కొడతారు అన్నాడు. మళ్ళీ దాన్ని ఇంకొక రంగు వేయద్దు నువ్వు, ఏమని, దేవుని కోసమే కదా. కొంతమంది తెలివి తక్కువ పనులు చేస్తారండి, అవునా కదా. ఎప్పుడు మాట్లాడాలో ఏం మాట్లాడతారో. మేము కొంతమంది ట్రైన్లో వెళ్తున్నప్పుడు పట్టుకుంటారు, పట్టుకొని ఎంత చెప్తావు సువార్త. వాడు ఒకడైతే మాతో వచ్చింది ఒక ఆమె, చెప్పి ఆడన్నాడు, అమ్మ నాకు నిద్ర వస్తుంది, 9 అయిపోయింది అప్పటికే, 9 o'clock నిద్రపోతుంది కదా ట్రైన్లో, నాకు నిద్ర వస్తుంది, వదిలేయండి. మరి అంత ఎగ్జాస్ట్ అయ్యే వరకు ఎందుకు చెప్తావు. మళ్ళీ విజయవాడలో పట్టుకుందాం అనుకున్నాడు. మళ్ళీ వాడు స్నీక్ అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. వాడు ఎందుకు అంత భయకంపితం చేయకూడదు మనం కదా. టెల్ ఇట్, కానీ ఎంత షార్ట్ అండ్ స్వీట్గా అంతే. కొంతమంది నేను నేర్చుకున్నాను, ఆడియన్స్ని చూడరు అన్నట్టు, కళ్ళు మూసుకొని చెబుతాడు. ఆడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా అసలు ఏంటి, అనవసరం నేను చెప్పమన్నాడు చెప్పేస్తా అంతే. బుద్ధి లేని పనులు చేస్తా అండి. అదే ఎందుకంటే ఎందుకు చెప్తున్నాడు, నాకు సందర్భం వచ్చింది కాబట్టి. ఏంటంటే జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కరెక్ట్గా చేయి, దేవుడు నీకు ఫలం ఇస్తాడు. అంతేగాని ఫోర్స్ చేయద్దు. నువ్వు ఫోర్స్ చేస్తే ఏం కాదు అది. ఈవెన్ మన ఇంట్లో కూడా చూడండి, రక్షణ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేయద్దు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు శపిస్తాడు, దేవుడు అది చేస్తాడు. భక్తి నువ్వేం ఏం చేయలేవు, ఫోర్స్ చేయలేవు. ఫోర్స్గా వచ్చేది కాదు అది. అందుకని తెలుగులో సామెత ఉంది, బలవంతాన్ని లింగం కడితే భక్తుడు అవుతాడా. ఎవడో కట్టుకున్నాడు ఇక్కడ శివలింగం, భక్తుడు అవుతాడా. శివ చేసుకుంటే అది లోపల నుంచి రాదు కదా. నువ్వు ఫోర్స్ సావు, లేకపోతే దేవుడు చూసుకుంటాడు నిన్ను. మన శాపనార్థాలు తెలుసుగా, లేడీస్ భలే చేస్తారు. దేవుడు చూస్తున్నాడు, చంపుతాడు నిన్ను, ఒకరోజు నిన్ను ముట్టిగా పెడతాడు నీకు. అందుకనే ఫెయిల్ అయిపోయినావు, అందుకనే దాన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ అంటారు అన్నట్టు. నీకు అందుకనే అట్లయింది, మొన్న జీతం కట్ అయింది, అందుకని నీ పాకెట్ కొట్టేసినాడు. అందుకనే ఇవన్నీ చెప్తే అటు వచ్చేవాడు కూడా ఏమవుతాడు. అదేందా, ఫోర్స్ చేయకండి, టెలిట్ ఇట్లా వాడి కోసం ప్రార్థన చేయండి కదండి. 3 సార్లు చెప్పానమ్మా, క్రీస్తుకై నిలబడటం, ప్రభు సామర్థ్యం తెలిసి, ప్లీజ్ స్టాండ్ ఫర్. మనం ఎంతగా దేవుని గురించి తెలుసో, ఆయన క్యారెక్టర్ తెలుసు, ఆయన కోసం మనం ఏదో స్టాండ్. నెంబర్ 2, ఇన్నర్ స్ట్రెంగ్త్, లోపల బలం కావాలంటే వాక్యం, ప్రార్థన. ఇది లేకపోతే మనిషి అయిపోతాడు. కొంతమంది చూడండి, అబద్ధాలు నీళ్ళు లాగా తాగుతున్నారు అన్నమాట. ఎందుకు నిలబడలేకపోతున్నారు వాళ్ళు కదా. నీళ్ళు ఇది ఎందుకు తాగుతాం, ఆడ తాగేస్తుంటాడు. ఇది కనెక్ట్ అంటే అబద్ధం చెప్పకుండా ఉండలేరు అంతే, ఎందుకంటే బలహీనలు. నెంబర్ 3, విశ్వాసం. మనం ప్రభు కోసం నిలబడితే కష్టాలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, అవన్నిటిని ప్రభు ఏం చేయగలడు, తీసివేయడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడు. దేవుడు మన వెనుక లేక మాటలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. అందరు తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దీని వాక్యాన్ని బట్టి ఒక్క నిమిషం మనందరం పరీక్షించుకొని ప్రభునందు ముందుకు సాగడానికి మనం ఆయత్తపరచుకుందాం. ఒక్క నిమిషం అందరూ కూడా తలొంచండి, ఉన్న చోటనే ప్రభు కృపకై వేడుకుందాం, ప్రభు దయకై వేడుకుందాం. మరి ఈ లోకంలో మనం ప్రభు కోసం జీవిస్తున్నామా, ప్రభు కొరకై మనం నిలబడుతున్నామా, ప్రభు కొరకై మనం నిలబడుతున్నామా ఆలోచన చేసి మనం ఆయత్తపరచుకుందాం. అవునండి, ప్రభు రక్తంలో కడుక్కొని ప్రభునందు ముందుకు సాగుదాం. మన మధ్యలో ఏబేల్ గారు ఉన్నారు, ఏబేల్ గారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మరి మనం సెలవు తీసుకుందాం.